హాయ్, అందరికి నమస్కారం. నేను మీ భార్గవ్. అండ్ ఈరోజు తులారాశి ఉగాది ఫలితాలు చెప్పడానికి వచ్చాను. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. సో తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది, ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3. అంటే ఇక్కడ పొగిడే వాళ్ళు ఎక్కువ ఉంటాడు, అవమానించే వాళ్ళు తక్కువ ఉంటాడు. సో అది పాజిటివ్ ఉంది. అండ్ తులారాశి వారికి శని ఇప్పుడు వీళ్ళకి మీన రాశిలో ఉన్నాడు. ఇది 6వ స్థానం అవుద్ది. శని వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు. ఎవరైతే ఎనిమీస్ ఉంటాడో, ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటాడో వాళ్ళందరినీ వీళ్ళు డిఫీట్ చేయగలరు. అంటే వీళ్ళ ప్రభావం లేకుండా వాళ్ళే ఆటోమేటిక్గా డిఫీట్ అయిపోతాడు అంతే. ఇది 6వ స్థానం వల్ల. అండ్ వీళ్ళకి ఏదైతే అప్పులు ఉన్నాయో అవి కూడా ఆటోమేటిక్గా తీరిపోతాయి. శని ఎక్కువ రానివాడు అప్పులు, ఎక్కువ మంది శత్రువులు గెలవనివ్వడు, ఎక్కువ యాక్సిడెంట్స్ కానివ్వడు, ఎక్కువ ఆరోగ్య సమస్యలు రానివ్వడు. సో అంటే శని 6వ స్థానం ఉన్న వల్ల మీకు ఆరోగ్య లాభం ఉంటుంది. శత్రు బాధలు తగ్గిపోతాయి, అప్పుల బాధలు తగ్గిపోతాయి, యాక్సిడెంట్లు అవనివ్వడు. సో వాహన ప్రమాదాలు తగ్గిపోతాయి ఇక్కడ ఉన్న వల్ల. శాతని అన్నిటి నుంచి మేము బాగా సేవ్ చేస్తున్నామని చెప్పచ్చు. ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళు కూడా మీతో పోలిస్తే ఓడిపోతాడు. అండ్ తర్వాత రాహు ప్లేస్మెంట్ చూసుకుంటే రాహు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం రాహు డిసెంబర్ వరకు ఉంటాడు. అంటే డిసెంబర్ వరకు అంటే ఏదో చేయాలని క్రియేటివ్ ఏదో చేయాలనుకుంటాడు. బట్ అది సరిగ్గా జరగకపోవడం వల్ల నిరాశ వస్తూ ఉంటుంది. అండ్ పిల్లలతో ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళతో ఇక్కడ ఫైట్లు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ మీద మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీకు సరిగ్గా రాకపోవచ్చు, వాళ్ళు సరిగ్గా చేరుకోపోవచ్చు, మీ ఎక్స్పెక్టేషన్స్ విధంగా వాళ్ళు ప్రవర్తించకపోవచ్చు. సో దానివల్ల మీకు లాస్ ఉంటుంది. సో అదంటే మీరు రాహు 5వ స్థానం డిసెంబర్ వరకు వస్తుంది. డిసెంబర్ తర్వాత నుంచి రాహు 4వ స్థానం ఉండడం వల్ల 4వ స్థానం రాహు ఇది దోషకారకు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే ఎవరైతే ఇంట్లో ఉన్నాడో, లేదంటే ఏదైనా ఇక్కడ హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఇంట్లో వాతావరణం మీకు అంతగా నచ్చకపోవచ్చు, వాళ్ళతో మీకు అంతగా పడకపోవచ్చు ఇంట్లో వ్యక్తులతో. అండ్ ఏదైతే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది రాహు 4వ స్థానం. అండ్ రాహు 4వ స్థానం ఉన్నప్పుడు పెద్ద ఇల్లు కట్టాలనుకుంటే పెద్ద ఇల్లు కొనాలి, కొత్త కార్లు కొనాలి, ఇల్లుని ఈ విధంగా కలర్ఫుల్గా డీల్ చేసుకోవాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. బట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ రాహు ఇక్కడ మాయలాగే ఉంటాయి, ఊహలాగే ఉంటాయి, కానీ నిజంలో రానివ్వడు. సో అందువల్ల మీకేమవుద్ది, మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది ఎప్పుడు డిసెంబర్ తర్వాత నుంచి. కేతు ప్రకారంగా వస్తే లాభస్థానం ఉన్నాడు. ఇక్కడ కేతు కొంత గెయిన్స్ ఇస్తాడు, మంచి ఆధ్యాత్మికమైన ఫ్రెండ్స్ని ఇస్తాడు. కానీ ఏంటంటే మీకు ఆ గెయిన్స్ వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంతేనా, నేను అనుకున్న దీనికన్నా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానే అని ఫ్రెండ్స్ ప్రకారం కూడా మీకు ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ ఓకే, కానీ మామూలు ఫ్రెండ్స్తో మీకు ఇక్కడ డిటాచ్మెంట్ చేస్తాడు. అంటే చిరాకులు ఉంటాయి, చిరాకు పడుతుంటాడు ఫ్రెండ్స్తో, లేదంటే మీతో వాళ్ళు చిరాకు పడుతుంటాడు. సో ఏదో ఒక నెగిటివ్ వాతావరణం ఇస్తాడు స్నేహితుల నుంచి. అలాగే ఇప్పుడు మీ కోరుకున్న కోరికలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు తిరగకపోవడం వల్ల మీకు నిరాశ నిస్పృహలు వస్తుంటాయి డిసెంబర్ వరకు. అండ్ డిసెంబర్ తర్వాత నుంచి కేతు 10వ స్థానంకి వస్తున్నాడు. 10వ స్థానం రావడం వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేసిన పేరు వేరు, కానీ కేతు ఇచ్చే పేరు వేరు. అంటే మీరు ఈ విధంగా పేరు రావాలనుకుంటే అదే ఈ పేరు ఎందుకు వస్తుందో, నాకు ఇది అనుకోలేదే, ఎందుకు వస్తుంది ఈ పేరు, అనవసరమైన పేరు వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది కేతు 10వ స్థానం ఉన్న వల్ల. అండ్ ఉద్యోగులు నిరాశలు, అంటే మీకు రావాల్సిన ఉద్యోగం మిగతా వాళ్ళకి ఇవ్వడం. అదే నాకు వస్తుందని నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే వాడికి ఇచ్చారేంటి అని ఉద్యోగంలో మీకు కొంతమంది మోసాలు కూడా చేయొచ్చు. నీకు ఉద్యోగం ఇప్పిస్తానని, ఇలాంటి ఏదో సంథింగ్ దాంట్లో ఏదో మోసాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కేతు 10వ స్థానం వల్ల. అండ్ తర్వాత గురువు అయితే 3 స్థానాలు మారుతున్నాడు. గురువు ఫస్ట్ భాగ్యస్థానంలో మీకు అనుకూలంగా ఉన్నాడు. లక్ ఉంటుంది, మంచి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ గురువు ఇక్కడ మిథునంలో ఉన్న గురువు జూన్ 2 వరకు మంచి తీర్థయాత్రలు చేయొచ్చు, ప్రయాణాలు బాగుంటాయి, మీ లక్ ఇంక్రీజ్ అవుద్ది, ఫాదర్తో కనెక్షన్స్ బాగుంటాయి, గురువులతో కనెక్షన్స్ బాగుంటాయి.
మంచి మంచి నాలెడ్జ్ జ్ఞానం ఉన్న సబ్జెక్టులు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరగద్ది, సాంప్రదాయం మీద ఇంట్రెస్ట్ పెరగద్ది, ఆచారాలు పద్ధతులు వాటి మీద ఇంట్రెస్ట్ పెరగద్ది. అండ్ గురువు జూన్ 2 తర్వాత నుంచి 10వ స్థానానికి వెళ్తున్నాడు, అంటే కర్కాటకంలో 10వ స్థానానికి వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మీ ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి డబుల్ ఉద్యోగం అవుద్ది, అంటే పని ఒత్తిడి పెరగద్దు అన్నమాట. అండ్ మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గురు 10 ఎప్పుడైతే వచ్చారో మీ పేరు, మీ ఇమేజ్ అనేది పెరగద్ది, సమాజంలో గౌరవం వస్తుంది. కానీ ఏంటంటే పనులు భారం ఎక్కువైపోవడం వల్ల ఒక పని చేయాల్సిన కాదు 2 పనులు వస్తుంటాయి. సో అలాంటి ఇబ్బంది గురువు విక్రిస్తాడు. ఇంకా బాసెస్ ఎవరైతే బాస్లు ఉంటారో వాళ్ళతో మంచి రిలేషన్ ఉంటాయి. గురువు 9 ఉన్నప్పుడు గురువులతో మంచి రిలేషన్ అని చెప్పాను కదా, తండ్రితో మంచి రిలేషన్ అని చెప్పాను కదా, అలాగే ఇక్కడ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి రిలేషన్స్ వస్తాయి. అండ్ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 10లో ఉంటాడు. అక్టోబర్ 31 తర్వాత నుంచి గురువు లాభస్థానానికి వెళ్తాడు. ఇక్కడ ఇంకా మంచిది, మంచి మంచి స్నేహితులు వస్తాడు, మంచి కనెక్షన్స్ పెరుగుతాయి. స్నేహితులు సలహాలు ఇస్తాడు, ఆ సలహాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. స్నేహితులు సలహాలు తీసుకొని లాభపడే ఛాన్స్ ఉంది. స్నేహితుల వల్ల లాభాలు వస్తాయి. నెట్వర్క్ సర్కిల్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వల్ల లాభాలు వస్తాయి. ఎవరైనా బ్రదర్స్ ఉంటే మీ పెద్దన్న లేదంటే పెద్దక్క వాళ్ళ నుంచి లాభాలు వస్తాయి గురువు లాభస్థానం ఉండడం వల్ల. అండ్ మీ లక్ష్యాలు ఎప్పుడైతే మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఇది చేయాలనుకుంటున్నాడు, గురువు లాభస్థానం రాగానే ఆ లక్ష్యాలు ఫలితాలు వస్తాయి. లేదంటే అక్టోబర్ 31 వరకు పనిచేశాడు గురువు 10వ స్థానం, సో దానికి వచ్చే లాభాలు కూడా అక్టోబర్ 31 తర్వాత నుంచి జనవరి 24 వరకు లాభస్థానం గురువు వల్ల ఆ లాభాలు వస్తాయి. అండ్ జనవరి 24 నుంచి మళ్ళీ గురువు 10వ స్థానానికి వెళ్తాడు. మళ్ళీ ఉద్యోగం డబుల్ ఉద్యోగమే, అంటే ఒక ఉద్యోగం కాకుండా 2 ఉద్యోగాలు చేయడం, సమాజంలో గుర్తింపు పేరు పెరగడం అన్నీ జరుగుతాయి. మీకు కావాల్సిన గౌరవ మర్యాదలు రావడం, బాసులు సపోర్ట్ చేయడం అన్నీ జరుగుతాయి. సరే అండి, ఇంక తర్వాత వచ్చే రాశిలో వృశ్చిక రాశి గురించి చెప్తాను. ఈ భార్గవ్.